చిరంజీవికి అరుదైన గౌరవం. తెలుసు కదా నుండి సిద్ధు, రాశి, శ్రీనిధిల పోస్టర్ విడుదల. చందు మొండేటితో రామ్ తదుపరి చిత్రం. కార్తీ కోసం మరో 2 చిత్రాలు సిద్ధం. ఆసక్తి రేకెత్తిస్తున్న ఛాంపియన్ గ్లిమ్స్. చిరంజీవికి అరుదైన గౌరవం. అగ్ర కథానాయకుడు చిరంజీవి అరుదైన గౌరవం అందుకోనున్నారు. ఆయన్ని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించనున్నారు. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన ఆదర్శప్రాయమైన సేవలకు గాను చిరుకు ఈ గౌరవ సన్మానం జరగనుంది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో మార్చి 19న ఈ సత్కార వేడుక జరగనుంది. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మ్యాన్ సహా ఇతర పార్లమెంటు సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. అనంతరం అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనుంది. సినిమా, ప్రజాసేవ, దాతృత్వానికి చిరు చేసిన అద్భుతమైన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం బ్రిడ్జ్ సంస్థ ఈ అవార్డు అందించనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత చిరు, దర్శకులు అనిల్ రావుపూడి, శ్రీకాంత్ వదిలతో వరుస సినిమాలు చేయనున్నారు. తమిళంలో తొలిసారిగా పూజా హెగ్డే. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో పూజా హెగ్డే పేరు మారుమోగుతోంది. విజయ్, సూర్య, రజనీకాంత్ ఇలా వరుసగా స్టార్ల సినిమాలో సందడి చేస్తూ జోరు చూపిస్తోంది. అయితే ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు పూజ మరో అడుగు ముందుకు వేసింది. తమిళంలో తొలిసారి సొంత గాత్రం వినిపించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆమె సూర్యకు జోడీగా నటించిన రెట్రో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం ఇది. మే 1న థియేటర్లోకి రానుంది. ఈ సినిమా కోసమే పూజ తొలిసారి తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు సమాచారం. దీనికోసం ఆమె ప్రత్యేకంగా ఓ టీచర్ను పెట్టుకొని తమిళ భాషలో కఠిన శిక్షణ తీసుకున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. తెలుసు కదా నుండి సిద్ధు, రాశి, శ్రీనిధిల పోస్టర్ విడుదల. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన తెరకెక్కిస్తున్న చిత్రం తెలుసు కదా. టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయకులు. శుక్రవారం హోలీ సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త లుక్ను విడుదల చేశారు. అందులో సిద్ధు, రాశి, శ్రీనిధి సంప్రదాయ వస్త్రధారణలో రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడపడం కనిపించింది. ఈ పోస్టర్కు తగ్గట్లే సినిమా కూడా ఆద్యంతం అన్ని రకాల ఎమోషన్లతో రంగులమయంగా ఉండనున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. కొత్తదనం నిండిన రొమాంటిక్ డ్రామా కథతో ముస్తాబోతున్న సినిమా ఇది. హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతం తమన్. చందు మొండేటితో రామ్ తదుపరి చిత్రం. కథానాయకుడు రామ్ ప్రస్తుతం పి మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే దీని తర్వాత రామ్ చేయనున్న సినిమా ఏదనేది ఇంకా తేలలేదు. అయితే ఇప్పుడు ఆయన కొత్త కబురు వినిపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ 2, తండేల్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు దర్శకుడు చందు మొండేటి. ఆయన ప్రస్తుతం తదుపరి సినిమాని రామ్తో చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇటీవల వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. త్వరలోనే కథను సిద్ధం చేసి రామ్కు వినిపించేందుకు చందు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే దీని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే అవకాశాలున్నాయి. కార్తీ కోసం మరో 2 సిద్ధం. కథానాయకుడు కార్తీ చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన వాతియారే విడుదలకు సిద్ధమవుతుండగా సర్దార్ 2 ఇటీవలే డబ్బింగ్ పనులు ప్రారంభించుకుంది. దీని తర్వాత ఖైదీ 2తో పాటు తమిళ దర్శకత్వంలో సముద్ర దొంగల కథతో ఓ పీరియాడిక్ యాక్షన్ సినిమా చేయనున్నారు. అయితే ఇవి ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే కార్తీ మరో 2 కథల లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మేనన్ ఇటీవలే కార్తీక్ ఓ స్క్రిప్ట్ వినిపించినట్లు సమాచారం. దీనికి రచయిత జయమోహన్ కథ స్క్రీన్ ప్లే సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ కథ కార్తీక్ నచ్చడంతో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణన్ ఫేమ్ మారిస్ సెల్వరాజ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు కార్తీక్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కథ చర్చలు పూర్తయినట్లు తెలిసింది. మరి ఈ రెండింటిలో ఏది ముందు పట్టాలెక్కనుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడక తప్పదు. ఆసక్తి రేకెత్తిస్తున్న ఛాంపియన్ గ్లిమ్స్. ఛాంపియన్గా థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు రోషన్. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్నారు. స్వప్న సినిమా, ఆనంద్ ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల గ్లిమ్స్ విడుదలైంది. ఇది స్వాతంత్రానికి పూర్వం సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా. ఫుట్బాల్ ఆటగాడిగా రోషన్ పరిచయమైన తీరు, బ్రిటిష్ వాళ్లపై చేసిన తిరుగుబాటు గ్లిమ్స్లో ఆసక్తిని రేకెత్తించాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.